నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు అందరూ అడిగిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒక డాక్టర్ గా కన్నా ఒక మదర్ని, ఇద్దరు పిల్లల్ని పెంచిన మదర్ లాగా మాట్లాడతాను. బేబీ కేర్ గురించి అడిగారు, ఏం తీసుకోవాలి బేబీ కేర్ ఈ రైనీ సీజన్ లో అని. ఫస్ట్ స్నానం చేసేటప్పటి నుంచి మొదలు పెడతాను. స్నానం చేసేటప్పుడు కొంచెం వార్మ్ వాటర్ తో స్నానం చేయించాలి. చేపించిన తర్వాత కంప్లీట్ గా డ్రై చేయాలి బేబీని. ఫోల్డ్స్ అన్నిటిలో టవల్ పెట్టి అద్ది పూర్తిగా డ్రై చేసిన తర్వాత, కొంచెం హ్యూమిడ్ గా ఉంటుంది కాబట్టి చంకల్లో గజ్జలంతా పౌడర్ వేస్తే మంచిది. దానితో పాటు రైనీ సీజన్ లో బేబీస్ ఎక్కువ సార్లు యూరిన్ పోస్తారు, అందుకని డైపర్స్ ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవడం మంచిది. అది కాకుండా ఫుడ్ కేర్, బాయిల్డ్ అండ్ కూల్ వాటర్ తోనే ఫుడ్ తయారు చేయండి. దాంతో పాటు ఫ్రీక్వెంట్ గా డైట్ అంటే లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడం అట్లాంటివి చేయండి, ఎందుకంటే హ్యూమిడ్ గా ఉంటుంది కాబట్టి చెమటలు ఎక్కువ పడతాయి బేబీస్ కి. ఇది కాకుండా ఇంటీరియర్ అంతా కూడా కొంచెం డ్రైగా ఉంచుకోవాలి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది డ్రైగా ఉంచుకోవాలి. అంటే విండోస్ అన్ని ఓపెన్ చేసి ఉంచడం, కొంచెం గాలాడేటట్టు చూసుకోండి. బట్టలు హాట్ వాటర్ లో డెటాల్ పెట్టి తర్వాత వాష్ చేసి వాటిని కొంచెం డ్రైగా ఉండే ప్లేస్ లో అవుట్ సైడే డ్రై చేయండి, లోపల డ్రై చేయకండి. వీలైతే వాటిని ఐరన్ కూడా చేసేసేయండి. దీని తర్వాత ఇంకొకటి డాక్టర్ లాగా చెప్తున్నది ఇప్పుడు ఏంటంటే, వ్యాక్సిన్స్ మటుకు రెగ్యులర్ గా వేయించండి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ.